ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూన్ 9, 2025. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 35వ వచనం. నీ ఆజ్ఞల జాడను చూచి ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. ఆమేన్. కీర్తనాకారుడు దేవుని మార్గాలను చూసి ఆనందిస్తున్నాడు, కానీ వాటి గుండా నడుస్తానని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు. కారణం, దేవుడి మార్గాల గుండా నడవడం అతనికి సాధ్యం కాదు. నడిపించగలిగేవాడు దేవుడు మాత్రమే. దేవుని మార్గంలో మనం ఎందుకు నడవలేమో తనలోని సంఘర్షణ స్థితిని అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. నాయందు అనగా నా శరీరము మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుటకు నాకు కలగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొంచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమముకును దాసుడని ఉన్నాను అంటూ అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18 నుంచి 25 వచనాల వరకు చూసినట్లయితే మనకి కనపడుతుంది. మనం కూడా మనసు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసులమై ఉన్నాం. శరీర విషయంలో పాప నియమానికి దాసులమై ఉన్న మనము దేవుని మార్గాల్లో మనము ఏ రీతిగా నడవగలం? సాధ్యం కానే కాదు. అందుకే ఆయన నడిపింపు కోసం మనము గట్టిగా ప్రార్థించగలగాలి. ఆ రీతిగా మనం కూడా ప్రార్థించి ఆయన్ని అడిగి పొందుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.